ఒక చిన్న కిటికీ ద్వారా మాత్రమే దర్శనమిచ్చే శ్రీకృష్ణుడు 8 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా? అదే కర్ణాటక ఉడిపిలో ఉన్న శ్రీకృష్ణుడి ఆలయం. ఈ టెంపుల్ ఇక్కడ చాలా ఫేమస్. ఇంకా ఈ ఆలయానికి 800 ఏళ్ల చరిత్ర అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి కృష్ణుడి విగ్రహం కూడా చాలా యూనిక్గా బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, ఈ కిటికీ నుంచే మనం దేవుడిని దర్శించుకోవాలి. ఆ కిటికీనే వీళ్ళు కనకకిండి అని కూడా పిలుస్తారు. మీరు ఉడిపి వచ్చినట్టయితే తప్పకుండా ఈ టెంపుల్ని అయితే దర్శించండి. అండ్ టైమింగ్ విషయానికి వస్తే ఈ టెంపుల్ మార్నింగ్ 6 AM నుండి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 8 వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మేము ఇక్కడ వచ్చింది ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం అన్నమాట. అందుకే క్రౌడ్ పెద్దగా లేరు. అండ్ ఎంట్రన్స్ టికెట్ కూడా ఏం తీసుకోలేదు. మరి ఉందో లేదో మాకైతే ఎగ్జాక్ట్గా తెలీదు. అండ్ దట్టు ఇది క్లోజింగ్ టైం అయ్యేసరికి మాకు షార్ట్కట్లో లోపలికైతే పంపించేశారనమాట. మేము మొత్తం క్యూలో అయితే వెళ్ళలేదు. మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని ఇప్పుడు టెంపుల్ లోపల ఉన్నాము. మాకు అక్కడ కెమెరా అలో లేదు, సో నేను వీడియో అయితే తీయలేదు. మీరు ఉడిపి బస్ స్టాండ్లో దిగితే మీకు అక్కడి నుంచి ఈ టెంపుల్ ఓన్లీ 2 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. సో మీకు ఉడిపి బస్ స్టాప్ నుంచి దగ్గరలో మనకు వచ్చేది సీవాక్ బ్రిడ్జ్ అండ్ ఈ టెంపుల్ అనమాట. మీరు తక్కువ టైంలో ఇవైతే కవర్ చేయొచ్చు. సో యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ నేనేం సజెస్ట్ చేస్తానంటే, ఉడిపిలో మీరు 1 డే ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే చూడడానికి చాలా బాగుంటుంది. చాలా విజిటింగ్ స్పాట్స్ అయితే ఉన్నాయి ఉడిపిలో. అండ్ దట్ టు మోస్ట్లీ ఇన్ వింటర్ సీజన్. నేచర్ లవర్స్ ఎవరైనా, బీచ్ లవర్స్ ఉన్న వాళ్ళైతే వాళ్ళకు ఒక ట్రీట్ అనే చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో మనకి టెంపుల్ అయితే ఉంటుంది. దర్శనం కంప్లీట్ చేసుకున్నాం కదా, కంప్లీట్ చేసుకొని ఇలా కొంచెం ముందుకు వస్తే మనకి కనిపిస్తుంది కదా, ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం పైకి వెళ్ళాలి ఫస్ట్ ఫ్లోర్లోకి. బట్ ఇక్కడ మనకి వే వచ్చి 1 వే ఉండడంతో సో కొంతమందిని బ్లాక్ చేస్తూ పంపిస్తున్నారు. పైన డైనింగ్ హాల్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఈ వాక్ చేస్తున్నాం కదా, ఈ వే ఏదైతే ఉంటుందో ఇది ఒక్కటే సింగిల్ లైన్ ఉందన్నమాట. సో కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే భోజనాలన్నీ ఇక్కడే ప్రిపేర్ చేస్తున్నారు. మొత్తం గ్రాసరీస్ అన్నీ మనకి ఇటు సైడ్ కనిపిస్తాయి. మీరు కర్ణాటకలో ఏ టెంపుల్లో తిన్నా సరే మీకు జింజర్ కానీ, ఆనియన్ గార్లిక్ కానీ ఉండదు. బట్ మీకు ఆ టేస్టే తెలియదు అనమాట. చాలా బాగుంటుంది. మోస్ట్లీ సాంబార్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే సాంబార్కి లిటరలీ చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఇక్కడ. నేను చాలా టెంపుల్స్లో గుమ్మడికాయ, వంకాయ ఇలా సాంబార్లో వేయడం చూశాను. బట్ ఈ టెంపుల్లో అయితే మాత్రం పనసకాయ వేశారు, జాక్ ఫ్రూట్. ఫస్ట్ టైం తిన్నా, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. టెంపుల్స్కి ఫుడ్ కోసమే వెళ్తున్నా అనుకోవద్దు. ఎందుకంటే మేము ఇప్పుడు జింజర్ కానీ, ఆనియన్ గార్లిక్ ఏం తినట్లేదు. బయట ఏ హోటల్స్ ఎక్కడికి వెళ్ళినా సరే మొత్తం మిక్స్ చేస్తారు కదా, సో మేము ఫుడ్ అంతా ఇలా టెంపుల్స్లోనే తినేలా ప్లాన్ చేసుకున్నాము. అండ్ మనం దర్శనం కంప్లీట్ చేసుకొని మెయిన్ టెంపుల్ నుంచి బయటకు వస్తే చుట్టూ మొత్తం ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి షాపింగ్ ఏరియా అన్నీ ఉంటాయి. ఎవరికైనా ఏమైనా కావాలంటే చిన్న షాపింగ్స్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదైతే టెంపుల్ కాదు, జస్ట్ లైక్ ఏ షోపీస్ అనమాట. ఇక్కడ వెళ్ళి కూర్చోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేమైతే దర్శనం అండ్ భోజనం 2 కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా బయట కాసేపు చిన్న షాపింగ్స్ చేసుకున్నాము.
అండ్ టెంపుల్ బయటకు వస్తే వ్యూ అంతా ఇలా ఉంటుందన్నమాట. టెంపుల్ రైట్లో మనకి ఇలా కర్ణాటక స్టైల్ కొన్ని బొమ్మలు అయితే కనిపిస్తాయి. వీ క్యాన్ ఫీల్ ద ట్రెడిషన్. ఇక్కడితో వీ కంప్లీటెడ్ అవర్ టూర్ ఇన్ ఉడిపి. నెక్స్ట్ నేను వెళ్ళబోయేది ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ అన్నమాట. అదేంటా అనేది మీరు కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను, చూడండి. ప్లీజ్ స్టే ట్యూన్డ్. అండ్ అలానే మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్